హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మొహరం. ఈ వీడియో ఏంటి అంటే మా ఊర్లో మొహరం సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయో నేను మీకు డీటెయిల్‌గా ఈ వీడియోలో చూపిస్తాననమాట. వీడియో అయితే స్కిప్ చేయకండి. ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది నైట్ టైము. ఈ టైంలో ఇంక పీర్లు దగ్గరికి స్టార్ట్ అయిపోయామనమాట. మా ఊర్లో అయితే మొహరం సెలబ్రేషన్స్ చాలా చేస్తారు. నైట్ టైము పీర్లు చూడ్డానికి ఊర్లో జనాలందరూ వస్తారనమాట. నేను పర్టిక్యులర్‌గా ఈ వీడియో రికార్డ్ చేయడానికి ఇదే రీజను. చాలా ఇయర్స్ తర్వాత నేను పీర్లు చూడ్డానికి వెళ్తున్నాననమాట. చిన్నప్పుడు చాలా అంటే చాలా ఎక్సైటెడ్‌గా ఉండేవాళ్ళం అవన్నీ చూడాలంటే. ఇప్పుడైతే అసలు ఇంక వర్క్ టెన్షన్స్ ఇంక అన్నీ ఉండడం వల్ల అసలు అంతగా వెళ్ళట్లేదు చూడ్డానికి, వీడియో రికార్డ్ చేయడానికి. ఇంకా ప్లస్ బేబీ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కాబట్టి బేబీకి కూడా చూపిద్దామని ఇంకా వెళ్దాం అనుకున్నాము. నైట్ టైము 11:30 అలా అవుతుందనమాట. ఇంకా ఈ టైంలో చూడండి మా ఇంటి దగ్గర వెళ్తున్నారు. పీర్లు పట్టుకుంటారు కదా! వాళ్ళందరినీ ఊరేగింపులాగా తీసుకెళ్తారనమాట. పీర్ల చావిడి దగ్గరికే వెళ్తున్నారు అందరూ. ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తున్నామనమాట. అసలు డెకరేషన్ అయితే సూపర్ చేశారనమాట. ఇది ఎంట్రన్స్. ఎవ్రీ ఇయర్ డెకరేషన్ అయితే చాలా చేస్తారు. ఇది మా ఊర్లో ఉన్న పీర్ల చావటికి ఎంట్రన్స్ అనమాట. మా ఊర్లో ఉన్న పీర్ల చావటి నేమ్ వచ్చేసి నాగుల్మీర పీర్ల చావటి అనమాట. ఇక్కడ చూడండి లైట్స్ ఎంత చేశారో. నాకైతే దిస్ ఇయర్ ఈజ్ మై ఫేవరెట్ డెకరేషన్. ఎంత బాగుందో లైట్స్ సూపర్ ఉన్నాయి. వీడియో అయితే సూపర్ వచ్చింది. ఇదిగోండి ఇది ఎంట్రన్స్ అనమాట. అంటే ఇది మొత్తం పీర్ల చావటి డెకరేషన్. లోపల చూడండి పీర్లు కూడా ఉన్నాయి. అక్కడ కూడా వీడియో రికార్డ్ చేశాను. మీ అందరికీ చూపిస్తాను. ఇది స్టార్టింగ్‌లో నిప్పుల దగ్గర తొక్కుతారు కదా! ఆ ప్లేస్ అనమాట. చూడండి అంతా ప్రిపేర్ చేస్తున్నారు. నా బేబీ చూడండి ఎంత ఎక్సైటెడ్‌గా ఉన్నాడో. అన్ని లైట్స్ అన్నీ చూస్తున్నాడనమాట. ఫస్ట్ టైమ్ అనమాట ఇక్కడికి తీసుకురావడం. బయటికి ఎక్కడికి అంతగా తీసుకెళ్ళను నేను. అంత ఇంట్రెస్ట్ చూయించను. కానీ ఇది ఫస్ట్ టైమ్ కదా! ఇయర్‌లీ వన్సే వస్తది. సో, చూపిద్దామని చెప్పి ఇంక తీసుకెళ్ళాను. లోపలికి తీసుకెళ్ళామనమాట. ఇవన్నీ పీర్లు. ఒక్కొక్క పీర్‌కి ఒక్కొక్క నేమ్ ఉండిద్ది. అక్కడ అందరూ ఫోటోస్ దిగుతారనమాట. చాలా బావుంటది. అట్రాక్టివ్‌గా ఉంటది. డెకరేషన్ కూడా చాలా నీట్‌గా చేశారు. అన్నీ డెకరేట్ చేస్తారు చూడండి పీర్లు. పీర్లన్నీ డెకరేట్ చేశారనమాట. మల్లెపూలతో ఇంకా రెడ్ క్లాత్స్ అన్నిటితో డెకరేట్ చేశారు. ఇది చాలా పవర్‌ఫుల్ అనమాట. ఊర్లో ఇక్కడ ఇలాగా డెకరేట్ చేసి ఇలా పూజించడం అనేది ఆనవాయితీగా వస్తది. ఇక్కడ అందరూ నమ్ముతారు. ఇక్కడ ఏమనుకుంటే అది జరుగుతది అని చెప్పి. అందుకని ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్. మేము కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడ వెళ్తూ ఉంటాము, చూస్తూ ఉంటాము. చాలా చేస్తారు. చాలా ఎక్సైటింగ్‌గా ఉండిద్ది కదా! అలాగా పీర్లు పట్టుకొని ఎగరడం అండ్ ఇంకా నిప్పుల్లో తొక్కుతారు కదా! అవన్నీ చూడ్డానికి చాలా మంది వస్తారు. నేనైతే చాలా ఇయర్స్ అయింది ఇక్కడికొచ్చి. ఎన్ని ఇయర్స్ అయిందంటే ఒక ఆల్మోస్ట్ 6, 7 ఇయర్స్ అయిపోతుంది నేను ఇవి చూడ్డానికొచ్చి. ఇంకా బేబీ వచ్చిన తర్వాత బేబీకి కూడా చూపిద్దామని చెప్పి ఎక్సైటెడ్‌గా వచ్చాను. చూడండి డెకరేషన్ ఎంత బావుందో. నాకైతే చాలా నచ్చేసింది. చూడండి ఊరంతా ఉన్నారనమాట. చాలా మంది జనాలున్నారు. ఇంకా వచ్చేసారనమాట. అంతా ఊరేగింపు అయిపోయి నైట్ స్టార్ట్ చేస్తారు. ఒకేసారి తీసుకొనొస్తారు. ఆలోపు అక్కడ నిప్పులన్నీ రెడీ చేస్తారనమాట. వాళ్ళు తొక్కడానికి వీలుగా ఉండడానికి. అంటే చాలా హడావిడిగా ఉండిద్ది. ప్లస్ ఇంకా అక్కడ డంబులు కూడా కొడతారనమాట. ఆ డంబుల వల్ల అదొక వైబ్ క్రియేట్ అవుతుందక్కడ. వాళ్ళు రావడానికి టైం అయితే అవుతుంది. అందరూ ఎదురు చూస్తున్నారనమాట. వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారన్నట్లు. ఇక్కడ చూస్తున్నారా? ఇక్కడ చెట్టుంది కదా! అక్కడ ఆ చెట్టు దగ్గర నుంచునేవాళ్ళం. చిన్నప్పుడు మేము అవి ఎక్కేసి నుంచునేవాళ్ళం. కనిపించదు కదా! చిన్నప్పుడు చాలా ఎక్సైట్‌మెంట్ ఉండేది. ఆ చెట్టు దగ్గర పైన అక్కడ నుంచుంటే మొత్తం గోడ మీద నుంచుంటే అంతా కనిపిచ్చేది. ఆ నిప్పుల దగ్గర. ఎందుకంటే చాలా మంది జనాలుంటారు. అదిగోండి ఇంకా వచ్చేసాయి. డంబులు కూడా వచ్చేసినియి. ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళ వెనకే వస్తారనమాట. అదిగోండి వాళ్ళు కూడా వచ్చేసారు. అంత క్లియర్‌గా కనిపించట్లేదు నిప్పులు తొక్కుతున్నట్లు. కానీ అంత జనాల్లో కష్టమైపోయింది వీడియో రికార్డ్ చేయడం. వాళ్ళొచ్చేసి ఇంకా అదిగోండి డాన్స్ చేస్తూ ఆ నిప్పుల్లో తొక్కుతారనమాట. వాళ్ళకి ఏమనిపిచ్చిద్దో నాకైతే చిన్నప్పటి నుంచి అదే ఒక క్యూరియాసిటీ ఉండేది. అసలు నిజంగా నిప్పులు తొక్కుతారు కదా! వాళ్ళకి నొప్పి వచ్చిద్దా లేదా అంటే మంటల్లో మనం అసలు నార్మల్‌గా ఒక నిప్పుని పట్టుకోవడమే చాలా కష్టం. అలాంటిది వాళ్ళు కాళ్ళతో తొక్కుతా వాళ్ళని వాళ్ళు ప్రిపేర్ చేసుకొని చేస్తారు.
అందరూ చాలా అంటే చాలా పవర్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు ఇక్కడ. అందరూ కూడా అది చూడ్డానికి వస్తారు. చూడండి ఎంతమంది రికార్డ్ చేస్తున్నారో అవన్నీ ఫోన్స్ తీసుకొని ఎవ్రీ ఇయర్ ఇది జరిగిద్దనమాట. అందరూ తొక్కుకుంటా ఎళ్ళిపోతారు. తొక్కేసి ఫస్ట్ రాగాల్నే ఆ గుండం చుట్టూ తిరిగి డాన్స్ ఏసుకుంటా ఆ గుండం చుట్టూ తిరిగేసి ఇంకా లోపలికెళ్ళి ఒక్కొక్కళ్ళు వాళ్ళ పీరుని పట్టుకుంటారు. ఆ పీరు పట్టుకొని ఆ పీరుతో మళ్ళీ నిప్పుల్లోకి తొక్కుతారనమాట. అవన్నీ రికార్డ్ చేశాము. చూడండి అంటే ఆల్మోస్ట్ అంతా కవర్ చేశాము రికార్డింగ్. ఎప్పుడు తీయలేదనమాట ఇలాగా ఫుల్‌గా మొత్తం వీడియో. ఇప్పుడు ఫస్ట్ టైమ్ అనమాట. ఇది చూద్దాము, రికార్డ్ చేద్దాము, ఛానెల్‌లో పోస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి వీడియో అయితే తీసుకున్నాను. చూడండి ఇంకా కనిపిస్తుంది కదా! ఒక్కొక్క పీరుని వాళ్ళు పట్టుకుంటున్నారు. ఒక్కొక్క పీరుకి ఒక్కొక్క నేమ్స్ కూడా ఉంటాయి. ఈ ఒక్కొక్క పేరొచ్చేసి ఒక్కొక్కళ్ళ ఇంటి వాళ్ళ పూర్వీకుల పేర్ల మీద తీసుకుంటారనమాట. వాళ్ళే మొత్తం డెకరేషన్ అవన్నీ చేయించుకుంటారు. వాళ్ళు అలా అనుకుంటారు. అలాగా నమ్ముతారు. అయితే ఇది ఎలా స్టార్ట్ చేస్తారంటే ఫస్ట్ పీర్లు ఎత్తుతారనమాట. పీర్లు పెట్టెలు దించడం అంటారు. ఆ తర్వాత ఏడో తరగతి, తర్వాత తొమ్మిదో తరగతి, ఆ తర్వాత పదో తరగతి, తర్వాత 11వ తరగతి రోజు మొహర్రం సెలబ్రేట్ చేసుకుంటారు. అది పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ తర్వాత 3 డేస్ తర్వాత పీర్లు చనిపోతాయి. అలా నమ్ముతారు. నెక్స్ట్ ఇయర్ ప్రాసెస్ కంటిన్యూ అవుతది. చిన్నప్పుడైతే ఇంకా మేము పీర్ల పండుగొస్తుంది అంటే బాగా మంచిగా రెడీ అయ్యి మంచి బట్టలేసుకొని అలాగా వెళ్తాము పీర్ల చాటు దగ్గరికి. స్కూల్ డేస్ టైమ్‌లో కూడా అంతే. హాలిడేస్ ఉండేవి కాదు. అయినా సరే మేము వెళ్ళిపోయేవాళ్ళం. నైట్ పూట ఆ పీర్లు చూసేదాకా ఇంకా మాకు ఆనందం అలాగే ఉండేదనమాట. ఎంత ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యేవాళ్ళమో. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ డేస్ అన్నీ గుర్తు చేసుకుంటుంటే ఎంత బావున్నాయో. ఆ స్పెషల్ మూమెంట్స్ అన్నీ ఎంత బాగా ఎంజాయ్ చేసాం మేము చిన్నప్పుడు అన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడంతా మారిపోయింది. ఈ ఏజ్‌కొచ్చేసిన తర్వాత అనిపిచ్చిద్ది కదా! మనం ఏంటి అలా ఉన్నాము, ఇప్పుడు ఇలా ఉన్నాము. అసలు దేనికి ఎంజాయ్ చేయట్లేదు. ఇంట్లోనే ఉంటున్నాము. ఫోన్స్ చూసుకుంటున్నాము. అసలు టైమ్ పాస్ చేస్తున్నాము అనిపిస్తది. అప్పుడు రోజులు చాలా అంటే చాలా బావుండేయి. మన చైల్డ్‌హుడ్ మెమోరీస్ ఎంతైనా చాలా బావుంటాయి కదా! ఈ రోజొచ్చేసి 9దో తరగతి అనమాట. ఎవ్రీ ఇయర్ 9దో తరగతి చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అందరూ మిస్ అవ్వకుండా వెళ్ళేది ఆ రోజే. అందుకే చూడండి ఎంతమంది జనాలున్నారో అంత బాగా చూస్తున్నారు వచ్చి. ఎక్కడి నుంచో వస్తారు ఈ పీర్ల చావడి దగ్గరికి అవి చూడ్డానికి. పీర్లు ఎలా ఎగురుతున్నాయి, నిప్పులు ఎలా తొక్కుతున్నారు అవన్నీ చూడ్డానికి చాలా మంది వస్తారనమాట. ఇంకా మా ఊర్లో అయితే మేము కన్ఫర్మ్‌గా ఉంటాము ఎవ్రీ ఇయర్. నైన్త్ తరగతి రోజు ఇలాగా వెళ్తామనమాట. చాలా బావుండిద్ది. ఇప్పుడు పీరు అలా తిరుగుతుంది కదా! అక్కడ చాలామంది సబ్జాకుల దండ పట్టుకొని ఉంటారనమాట. పీరు మీద వేద్దామని చెప్పి. అలా పీరు తిరుగుతా వాళ్ళ మీద పడితే వాళ్ళు నమ్ముతారనమాట. చాలామంది ఎందుకలా నుంచుంటారు అంటే వాళ్ళు మొక్కుతారు. పీరు మా మీద పడితే పిల్లలు పుడతారు అన్నట్లు ఊర్లో నమ్ముతారు అలాగా జనాలు. అప్పుడు పీరు వాళ్ళ మీద పడి వాళ్ళకి బ్లెస్సింగ్ అలా ఇవ్వడం జరుగుతుంది. అది నమ్మకం అనమాట ఊర్లో. ఆనవాయితీగా ఎప్పుడూ జరుగుతూ ఉండిద్ది. ఇంకా అయిపోయింది మొత్తం చూసేసాము. ఇంకా అనుకుంటున్నాము దూరం నుంచి చూస్తే చాలా మంది జనాలొచ్చారు. ఇంకా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నామనమాట. ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. చూడండి ఎంత క్లియర్‌గా ఎంతమందున్నారో. టైము 12 అలా అవుతుంది. ఇంకా అయిపోయిందనమాట. ఇంటికెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. వెళ్ళాలి అని చెప్పి. ఓకే గాయ్స్. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మీతో షేర్ చేసుకున్నాను. ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి. నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ నైట్ సెలబ్రేషన్స్ అయితే మేము బాగా ఎంజాయ్ చేశాము. నా బేబీ కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. ఏమీ గోల చేయలేదనమాట. ఫుల్ సపోర్ట్ చేసింది. ఓకే గాయ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బై గాయ్స్.